ఆకాశవాణి జై జై గోమాత గోరక్షణే ధ్యేయంగా గోవును విశ్వమాతగా గౌరవిస్తూ తెలంగాణ వ్యాప్తంగా గో సమ్మాన్ ఆహ్వాన్ అభియాన్ అంటూ కార్యక్రమం ఉధృతంగా కొనసాగుతుంది. మన ధర్మం, మన వేదం చెప్పినట్లుగా గోవుని పూజించడం మన అందరి బాధ్యత. నేటి సమాజంలో గోవుకు దూరమై మనం అనేక అనారోగ్య సమస్యలను ఎదుర్కొంటున్నాము. వైదిక ధర్మాన్ని కాపాడుకుంటూ ఆర్థికంగా అభివృద్ధి చెందాలన్నా ప్రతి ఇంట్లో గోవు ఉండాలని ఈ సందర్భంగా నిర్వాహకులు పిలుపునిచ్చారు. ముఖ్యంగా గోవును జాతీయ ప్రాణిగా గుర్తించాలని దేశవ్యాప్తంగా కఠినమైన గోవధ నిషేధ చట్టాన్ని అమలు చేయాలని వీరు డిమాండ్ చేస్తున్నారు. గో ఆధారిత వ్యవసాయాన్ని ప్రోత్సహించడం ద్వారా రైతుని, దేశాన్ని కాపాడుకోగలమని స్పష్టం చేశారు. ఈ నెల 20వ తేదీ సోమవారం నాడు ప్రతి మండల కేంద్రంలో తహసీల్దార్నకు వినతి పత్రాలు అందజేయాలంటూ అయోధ్య నుంచి రామమందిర ట్రస్ట్ మరియు ప్రముఖ సాధు సంతులు నిర్ణయించుకున్నారు. ఈ కార్యక్రమంలో గోభక్తులు, గోపాలకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆ గోమాత అనుగ్రహానికి, ఎందుకంటే గోవులో 33 కోట్ల దేవతలు ఉన్నారని మన వేదం చెప్తుంది. ఒక్క గోమాత సేవ చేసుకుంటే అందరి దేవుళ్ళ అనుగ్రహం వస్తుంది. ఇంతటి మహత్తరమైన కార్యక్రమంలో అందరూ పాలు పంచుకొని గోమాత అనుగ్రహానికి, భగవంతుని అనుగ్రహానికి పాత్ర అవ్వగలరని ఈ యొక్క గో సమ్మాన్ యాత్ర ద్వారా ఈ గోభక్తుడు గూనెటి కిషన్ రెడ్డి ఈ జిల్లా ప్రముఖ తెలియజేస్తున్నారు. జై గోమాత, జై జై గోమాత. భారత్ మాతా की, भारत माता की, भारत माता की, सत्य सनातन धर्म की, सत्य सनातन धर्म की, सद्गुरुदेव भगवान की जय, सद्गुरुदेव भगवान की नम पार्वती पतये हर 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 महा. మూలమైనటువంటి గోమాతను, ఆర్థిక వ్యవస్థకు మూలమైనటువంటి గోమాతను, ఆరోగ్యానికి మూలమైనటువంటి గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని, దేశంలో గో హత్య నిరోధక చట్టం కఠినంగా అమలు చేయాలని, ఈ యొక్క గో ఆరాధన దినోత్సవం ఏప్రిల్ 27 సోమవారం గో సందర్భంగా దేశంలోని ప్రతి మండలంలో ఈ యొక్క ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇవ్వాల్సి ఉంటుంది. ప్రతి కార్యక్రమంలో మనం ఈ నల్గొండ మండలం తహసీల్దార్ కార్యక్రమంలో కూడా గోమాతను జాతీయ ప్రాణిగా గుర్తించాలని, గోహత్య నిరోధక చట్టం అమలు చేయాలని వినతి పత్రం ఇవ్వాలని, మన ధర్మాన్ని కాపాడుకోవాలంటే గోమాత మనకు చాలా అవసరం.